2025 is going to రేపటి నుండి న్యూ ఇయర్ అనేది స్టార్ట్ అవ్వదు. అయితే మీరు చాలా మంది వీడియోస్‌లో ఇప్పటికే చాలా చూసి ఉంటారు. లైక్ ఈ ఇయర్ నేను ఇది సాధించాను. నెక్స్ట్ ఇయర్ అది సాధించబోతున్నాను. ఇలా ఈ టైప్ ఆఫ్ వీడియోస్ మీరు చాలా చూసి ఉంటారు. దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మనల్ని మనం క్వెషన్ చేసుకుందాం. ఈ ఇయర్‌లో మనల్ని మనం గ్రో చేసుకోవడానికి ఏదైనా ఒక్కసారైనా సరే ఎఫర్ట్స్ పెట్టామా లేదంటే దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ గ్రోత్ అంటే కేవలం డబ్బులు సంపాదించడం ఒక్కటే కాదు. ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయితే ఉన్న నాలెడ్జ్‌ని గానీ, లేదంటే కొత్త స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవడానికి గానీ, ఏదైనా ఎఫర్ట్స్ పెట్టారా? మీరు ఏదైనా స్టార్టప్ కానీ, బిజినెస్ కానీ స్టార్ట్ చేయాలనుకుంటే, మీరు జస్ట్ అనుకోవడంతోనే ఆగిపోయారా? లేదంటే దాన్ని ఎలా స్టార్ట్ చేద్దామని ఏదైనా ప్రాసెస్ స్టార్ట్ చేశారా? ఒకసారి ఆలోచించండి. సరే అది కూడా కాదు. మీరు జాబ్ చేస్తున్నారనుకుందాం. మీరు మీ జాబ్‌లో పై పొజిషన్‌కి వెళ్ళడానికి మీరు ఏమైనా ఎఫర్ట్స్ పెట్టారా? లేదంటే సరే నా జాబ్ ఎలాగో ఉంది. నాకు ఇంక ప్రాబ్లమ్ లేదు అనుకోని మీరు ఏమి నేర్చుకోకుండా, కొత్త స్కిల్స్ డెవలప్ చేసుకోకుండా అలాగే ఉండిపోయారా? ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే క్వెషన్స్‌కి మీకు మీరు జెన్యూన్‌గా ఆన్సర్స్ ఇచ్చుకోండి. ఒకవేళ మీరు షేర్ చేయాలనుకుంటే మీరేమనుకుంటారో దాన్ని ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి. సరే ఇంత చెప్తున్నావు కదా! అసలు నువ్వేం చేస్తావు అని మీరు నన్ను క్వెషన్ చేయొచ్చు. యెస్ దానికి కూడా నేను ఆన్సర్ ఇస్తాను. నేను ఒక బిగ్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా వర్క్ చేశాను. అండ్ నేను ఇప్పుడు దానికి రిజైన్ కూడా చేశాను. నేను రిజైన్ చేసి ఇప్పటికి 8 మంత్స్ అవుతుంది. వాటి డీటెయిల్స్ కోసం మనం ఫ్యూచర్ వీడియోస్‌లో తెలుసుకుందాం. అయితే ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే 2026 నుండి నేను ప్రతిరోజు యూట్యూబ్‌లో ఒక వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో పెట్టడం అంటే మళ్ళీ ఏదో ర్యాండమ్‌గా వీడియో అనుకుంటారు. కాదు. వీడియో అనేది ఎందుకంటే నేను ఆ రోజు నేను ఏమి ప్రొడక్టివ్‌గా చేశాను అనేది తెలుసుకోవడం కోసం నేను వీడియోని పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు కూడా ఏదైనా ప్రొడక్టివ్‌గా చేయాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గ్రో టుగెదర్ ఫర్ బెటర్. సో న్యూ ఇయర్ వచ్చేసింది కాబట్టి నాకు తెలిసిన అన్ని లాంగ్వేజెస్‌లోని మీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలనుకుంటున్నాను. ముందుగా నా ఫేవరెట్ లాంగ్వేజ్ తెలుగు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. आप सबको नए साल की हार्दिक शुभकामनाएं. ನಿಮ್ಮ ಎಲ್ಲರಿಗೂ ಹೊಸ ವರ್ಷದ ಹಾರ್ದಿಕ ಶುಭಾಶಯಗಳು. And finally, happy new year to everyone. యాక్చువల్లీ దెర్ ఈస్ సంథింగ్ ఇష్యూ. వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే తమిళ్ అండ్ మరాఠీది ఆడియో సరిగ్గా రికార్డ్ అవ్వలేదు. సో మచ్ ఆఫ్ నాయిస్ వచ్చింది. సో వాళ్ళ కోసం నేను మళ్ళీ ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. సో ఫర్ మై లవ్లీ తమిళ్ ఫ్రెండ్స్ உங்கள் அனைவருக்கும் இனிய புத்தாண்டு நல்வாழ்த்துக்கள். And for my Marathi friends, तुम्हा सर्वांना नव्या वर्षाच्या हार्दिक शुभेच्छा.